నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ కొనుగోలులో ఎక్కడ నష్టం జరగలేదు, ఏ విచారణకైనా సిద్ధమన్న జగదీష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో ఎలాంటి మతకొల్లాలు జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదన్న కేటీఆర్. ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు, వైద్యంలో ఏపీని మోడల్ గా తీర్చిదిద్దుతామన్న సత్యకుమార్. ప్రజా దర్బార్కు మంచి స్పందన, సమస్యలు పరిష్కారానికి లోకేష్ ఆదేశం. అమెరికాలో కాల్పుల మోత, 8 మంది గాయాలు. మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోబత చేసేందుకు ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మెదక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి బాలస్వామి తెలిపారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిందన్న దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. ఆవుల రవాణాను బీజేవైఎం నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఫిర్యాదు చేయకుండా నిరసనకు దిగారు. కోట్లాటలో 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న హాస్పిటల్పై కూడా దాడి జరిగింది. మెదక్ పట్టణంలో శనివారం రాత్రి 7 గంటలకు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు నిన్న మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వారి కోసం వధించేందుకు తెచ్చారని మరో వర్గం వారు పోలీసులకు సమాచారం అందించారు. నర్సీఖేడ్లో ఇంకొన్ని ఆవులున్నాయని పోలీసులకు తెలపడంతో సీఐ అక్కడికి వెళ్తుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గం యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగారు.
తెలంగాణ ప్రభుత్వం సిసిఎస్ ప్రక్షాళన చేపట్టింది. సిసిఎస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్ 2 కు రిపోర్ట్ చేయాలని 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లకు సిపి ఆదేశించింది. సిసిఎస్ లో అవినీతి ఆరోపణలతో సిపి చర్యలు తీసుకోగా వెంటనే రిలీఫ్ చేయాలని డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వర్, సిఐ సుధాకర్ అరెస్ట్ అయ్యారు. సిసిఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. అయితే ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖలపై నిపుణులతో చర్చిస్తామన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకుంటామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ నష్టం జరగలేదని, ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసిందని, గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారని చెప్పారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామని వివరించారు. ఆగస్టు 15 సమయం దగ్గరకు వచ్చేస్తుంది. అదేంటంటారా? ఆ తేదీలోగా 2 లక్షల లోపు పంట రుణ మాఫీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటారా? ఇప్పటికే ఓవైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై నిలదీస్తున్న వేళ నిధుల కోసం వేట మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. కేవలం ఇదే కాదు, రైతు భరోసా, రైతు బీమా పథకం కోసం మొత్తం రాబోయే 2 నెలల్లో 30,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయన్న ప్రశ్న లేవనెత్తారు.
2 నెలలు 30,000 కోట్ల రూపాయలు. అవును, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా అమలు చేయడం కోసం కావలసిన మొత్తం ఇది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇచ్చిన మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వెళ్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏవైనా ఆగస్టు 15 నాటికి 2 లక్షల్లోపు ఉన్న పంట రుణాల మాఫీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే సాగింది. సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడిచింది. అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయానికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 14,000 కోట్ల ఆదాయం వస్తుండగా ఇప్పటికే దానికి మించిన ఖర్చులున్నాయి. ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వారానికి ఓసారి 1000 నుంచి 2,000 కోట్ల దాకా రుణాలను తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం. బాండ్ల విక్రయం ద్వారా ఎప్పటికప్పుడు ఇలా తీసుకొస్తూ బండి లాక్కొస్తోంది. అయితే ఓవైపు రైతు రుణమాఫీతో పాటు పంటల సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అలాగే ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి పైగా రైతన్నలకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకానికి 1,500 కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1,000 కోట్లు, 2,000 కోట్లు ఇలా రుణాలు తీసుకురావడం కాకుండా ఒకేసారి 10 నుంచి 20,000 కోట్ల మేర నిధులు బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ చేయాలని, అందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా ముందుకు వెళ్లవచ్చా అన్న అంశాలను పరిశీలిస్తోంది. అయితే ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద 49,589 కోట్ల మేర రుణాలను తీసుకుంది. వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో గత ప్రభుత్వం 26,158 కోట్లను సేకరించింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా 40,000 కోట్లను తీసుకుంటే 3 పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా వేస్తోంది. ఇక బాండ్ల రూపంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8,246 కోట్లను సేకరించింది. మరో 2,000 కోట్లు ఈ నెల 18న బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. వీటితో కలిపితే ఈ ఏడాది కింద వచ్చే కోటాలో 10,000 కోట్లు అవుతుండటంతో మరో 30,000 కోట్ల రూపాయలను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ప్రస్తావన వస్తోంది. కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి 35,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది.
ఏదైనా ఒక కార్పొరేషన్కు ఇంత భారీ స్థాయిలో రుణం ఇవ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని, దానికొచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదంటే ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణకున్న ఇతర అవకాశాలు ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు రుణ సేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు జమ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జూలై 15 నుంచి మొదలుపెట్టి ఆగస్టు 15లోగా దశలవారీగా తొలుత 50,000 లోపు, ఆ తర్వాత నిధుల లభ్యత ఆధారంగా 75,000, అనంతరం ₹1,00,000 ఇలా కొంత పెంచుకుంటూ పోవాలని భావిస్తోంది. ఈ దిశగా సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో రుణమాఫీ వర్తించే రైతుల్లో 70% మందికి ₹1,00,000 లోపే బాకీ ఉన్నట్లుగా అంచనా వేస్తోంది సర్కార్. ఇలాంటి వారందరికీ తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఒకటి విస్తృతంగా ప్రభుత్వంలో జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇన్ని ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించి వారి తరపున బ్యాంకులకు చెల్లించే మొత్తాలను జమ చేయనుంది. మరి ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రుణాల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆశించిన మేర సాయం తెలంగాణ ప్రభుత్వానికి అందుతుందా? 2 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు సమకూరుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది. రెండవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు నారా లోకేష్. కార్యక్రమంలో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన మంగళగిరి నియోజకవర్గ వాసులు వారి సమస్యలను లోకేష్తో విన్నవించుకున్నారు. హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు చర్యలు తీసుకున్నా ఏమాత్రం భయం లేకుండా బైక్ రేసింగ్లు నిర్వహిస్తున్నారు. రేసింగ్ పేరుతో ప్రజలు రోడ్లపై హంగామా చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికే రేసింగ్ వ్యవహారంపై రాయదుర్గం పిఎస్లో కేసులు నమోదు కాగా సుమారు 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోపక్క బైక్ రేసింగ్లతో యువత రెచ్చిపోతుంటే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు నగరవాసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.